నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆ జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యే సడన్ గా దూకుడు తగ్గించేశారు. తాను సైలెంట్ అవ్వడమే కాదు, నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ లీడర్లను కూడా సైలెన్స్ ప్లీజ్ అంటున్నారట. వివాదాల్లో తల దూర్చొద్దని, ఎలాంటి పంచాయతీలు తన వద్దకు తేవద్దని, అసలు తన అసెంబ్లీ సెగ్మెంట్లో ఎలాంటి హడావిడి చేయవద్దని చెప్పేశారట. పైగా అతను గెలిచింది ఆషామాషి అభ్యర్థులపై కాదు, ఆ విజయం కోసం ఆయన ఇవ్వని హామీలు లేవు. తీరా గెలిచిన తర్వాత వాటి ఊసే మర్చిపోయినట్లు ఉండటం, ఆయన అనుచరులకు కూడా మింగుడు పడటం లేదట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? వాచ్ దిస్ స్టోరీ. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇద్దరు ఉద్దండులను ఓడించి 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలపై కాటిపల్లి అనూహ్య విజయం సాధించారు. గెలిచిన తరువాత కొద్ది రోజుల పాటు దూకుడుగా ఉన్న సదరు ఎమ్మెల్యే ఆ తరువాత గప్చిపైపోయారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్య నేతలు, కార్యకర్తలకు సైతం వివాదాల్లో తలదూర్చొద్దని, కొద్ది రోజుల వరకు ఏ పంచాయతీలు తన వద్దకు తీసుకురావద్దని చెప్పేశారని సమాచారం. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రచారంలో ఘనమైన హామీలు గుప్పించారు. 150 కోట్ల రూపాయల సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని సొంత మేనిఫెస్టో కూడా ప్రకటించారు. అయితే గెలిచి ఏడాది కావస్తున్నా ఆ హామీల ఊసే ఎత్తడం లేదు. హామీల విషయమై ఓవైపు ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నా ఆయన మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ఎమ్మెల్యే సైలెంట్ అవడంతో ఆయన అనుచరులు కూడా ఎన్నికల హామీలపై ఏం మాట్లాడలేకపోతున్నారని, ప్రజలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అయితే వెంకటరమణారెడ్డి మౌనం వెనుక వేరే వ్యూహం ఉందని మరో వర్గం అంటోంది. గ్రామాల వివాదాల్లో వేలు పెడితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనస్ అవుతుందని, అందుకే ఎవరు వివాదాల జోలికి వెళ్ళవద్దని చెప్తున్నారని, త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లపై ఆయన కన్నేశారని అంటున్నారు. దిగ్గజాలను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే రమణారెడ్డి నియోజకవర్గంలో మరింత పట్టు పెంచుకోవడానికి మౌనంగా పావులు కదుపుతున్నారని, వివాదాలకు దూరంగా ఉంటూ స్థానిక సంస్థల టికెట్ల ఆశావాహులపై లోకల్ లీడర్స్ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారని తెలుస్తోంది. ఎవరు ఏమనుకున్నా తన పని తాను చేసుకుపోయే కాటిపల్లి త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిస్తే పార్టీలో మరింత పట్టు పెరుగుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే కాటిపల్లి తీరుపై పార్టీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పోటీ రాజకీయ వాతావరణంలో దూసుకుపోవాలని, ప్రత్యర్థుల తప్పులను ఎత్తి చూపుతూ దూకుడు ప్రదర్శిస్తే కానీ ప్రజల దృష్టిని ఆకర్షించలేమనే వాదన వినిపిస్తోంది. మౌనమునిలా వ్యవహరిస్తే గెలిచేది ఎలాగంటూ పార్టీ క్యాడర్ అయోమయంలో పడిందని నియోజకవర్గ బీజేపీ లీడర్లు భావిస్తున్నట్లు సమాచారం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.